రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో అల్లర్లు చెలరేగితే వాటిని అడ్డుకునేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ప్రధానంగా బెజవాడలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఇక్కడ బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ బందోబస్తుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం సమైక్యాంధ్ర ఆందోళనకారులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము సీమాంధ్ర ప్రాంతాల్లో దాదాపుగా భారీగా బలగాలను మోహరించింది. చూస్తున్నా విజయవాడ నగరంలో సిఆర్పీఎఫ్ దళాలు ప్రత్యేక పోలీసు దళాలు కూడా పెద్ద ఎత్తున రావడం, దాదాపుగా లారీలుగా రావడంతో ఈ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించారు. దాదాపుగా అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో ఈ పోలీసుల వలయంలో విజయవాడ నగరం అంతా కూడా పూర్తి కొనసాగుతుంది. దాదాపుగా వీరందరూ ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి వీరందరినీ కూడా తరలిస్తున్నారు. ఆందోళనకారులు కేవలం 5-10 మంది ఉన్నా సరే అక్కడ ప్రాంతంలో పోలీసులు దాదాపుగా పెద్ద ఎత్తున పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏమాత్రమైనా సరే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేది. కానీ కేంద్రం ముందుగానే ఏదైతే ఈ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించేటువంటి పరిస్థితి కనిపించిందో ఆ నేపథ్యంలో కేంద్రం భారీగానే పారామిలిటరీ దళాలు అదేవిధంగా సిఆర్పీఎఫ్ దళాలు ప్లాటులను పెద్ద ఎత్తున పంపించింది. ముఖ్యంగా విజయవాడకు, ఎందుకంటే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి విజయవాడ నగరము కేంద్రంగా ఉంటా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఎటువంటి అలర్లు కూడా జరిగేటువంటి అవకాశము ఉన్నటువంటి సమాచారం మేరకు ముందస్తుగానే వీరంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపుగా విజయవాడ నగరంలో దాదాపుగా కనీసం 1000 నుంచి 1500 మంది అదనపు బలగాలు పారామిలిటరీ దళాలన్నీ కూడా తరలివచ్చినట్టుగా కూడా మన సమాచారం వస్తూ ఉంది. పారామిలిటరీ దళాలు పూర్తిగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆందోళనకారులు ఏమాత్రం కూడా ఉద్రిక్త వాతావరణం సృష్టించినా లేదా ఆందోళనకారులు జనజీవనానికి ఇబ్బంది కలిగించినా కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అరెస్ట్ చేయడం, అదేవిధంగా భారీ ఎత్తున తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పారామిలిటరీ దళాలతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళ కొంత కలిసి కూడా కవాతు కూడా నిర్మించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా ముందుకు సాగకుండా అణిచివేసేందుకు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తెలంగాణ విభజన నిర్ణయం పైన ఈ సీమాంధ్రలో ఆందోళనకారులు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా ముందస్తుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఏర్పాటు చేసింది. దాదాపు మనం అనుకున్నటువంటి పారామిలిటరీ దళాలన్నీ కూడా పెద్ద ఎత్తున రావడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆందోళన కానీ ఎటువంటి ఉద్రిక్తులకు దారి తీయకుండా ఉండేందుకు దాదాపుగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున పారామిలిటరీ దళాలు ప్లాట్ పైగా పెద్ద వచ్చి మోహరించున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.